హాయ్ ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా తినేవి కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా స్పెషల్గా అయితే తింటూ ఉండాలండి. రుచికి రుచి, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. ఏ వెజిటేబుల్కి ఆ వెజిటేబుల్ యొక్క ప్రాధాన్యత అయితే ఉంటుందండి. ఈరోజైతే మనం వాక్కాయల పచ్చడి అయితే చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి అయితే. అలాగే పుల్ల పుల్లగా కమ్మగా కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. బయటకు వెళ్ళి వాక్కాయలు అయితే తీసుకొచ్చేసామండి. ముందుగా అయితే వాక్కాయల్ని శుభ్రంగా అయితే వాటర్లో అయితే కడిగేసామన్నమాట. కడిగేసి 2 బద్దలుగా అయితే కట్ చేసేసి మధ్యలో పెచ్చులాగా ఉంటుంది కదా, ఆ పెచ్చుని అయితే తీసేసామండి. తర్వాత అయితే ఎండుమిరపకాయలతో చేస్తే టేస్ట్గా ఉంటుందని చెప్పి ఇలా ఎండుమిరకాయలు అంటే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారం అయితే ఎక్కువ ఎండుమిరకాయలు అయితే వేసుకోవచ్చు అనమాట. తక్కువ తినేవాళ్ళు సరిపడా అయితే వేసుకోవచ్చండి. కొంచెం పచ్చడి అంటే ఇంకా కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కదండి. అయితే ముందుగా అయితే ఎండుమిరపకాయలు అయితే వేయించేసుకున్నాం అనమాట ఆయిల్లో. తర్వాత అయితే పచ్చిశనగపప్పు అయితే వేయించుకుంటున్నామండి. ధనియాలు ఇవన్నీ కూడా మనం తీసుకున్న మెజర్మెంట్ని బట్టి అయితే నేను సరిపడా అయితే వేసుకుంటున్నాను అనమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయలు కూడా అయితే వేయించేసుకోవాలండి. ఇవి టమాటాలు ఎలా మగ్గుతాయి అలా మెత్తగా ఉడికిపోయి మన టమాటాలాగా అట్లా సాఫ్ట్గా అయితే అయిపోతాయి అనమాట. అంతవరకు ఉడకపెట్టుకుంటే చాలండి, మరీ ఎక్కువ సేపు ఉడకపెట్టక్కర్లేదు. ఇవన్నీ కూడా వేయించేసుకుని చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత మనం రోట్లో దంచుకున్నా బాగుంటుంది, లేదు అంటే మిక్సీలో పట్టుకున్నా బాగుంటుంది అనమాట. ఇవన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే సరిపడా ఉప్పు అయితే వేసుకున్నానండి. వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు అయితే నేను మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. తర్వాత వేయించుకుని పక్కన పెట్టుకున్న వాక్కాయలను కూడా అందులో వేసి మిక్స్ అయితే చేయాలండి. ఎక్కువ టైం కూడా పట్టదనమాట, తక్కువ టైంలో అయితే మనం చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకోవాలండి. కొంచెం సరిపడా అయితే ఆయిల్ వేసుకుని తాలింపులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని మిక్సీలో పక్కన పెట్టుకున్నాం కదా, ముందుగా మిక్సీలో పట్టి అదంతా కూడా ఈ తాలింపులు అయితే వేసుకుని కలుపుకుని వేడి వేడి అన్నంలో ఈ వాక్కాయ పచ్చడి తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. అప్పుడప్పుడు ఆ జ్వరం వస్తుంది కదా, జ్వరం వచ్చి నోటికి ఏమీ తినాలనిపించిన టైంలో ఇలా వాక్కాయల పచ్చడి ట్రై చేయండి. కమ్మగా నోట్లోకి ఒక్కొక్క ముద్ద వెళ్ళిపోతుంది.